ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట. వి న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సరావుపేటలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై అవగాహన కొరకు మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎస్ఎస్ఎన్ కళాశాల వరకు ర్యాలీ. ప్రతి ఒక్కరికి మేరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సరావుపేటలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. నా జీవన పోరాటములో విడనాడక నడిపించు దేవా, నీ ఆత్మతోనే నీ సత్యముతోనే నన్ను చేర్చుకున్నావయ్యా. నీ ఆత్మతోనే నీ సత్యముతోనే నన్ను హత్తుకున్నావయ్యా. దేవనన్నే నీ కృపలో ప్రియమాన పిలచినావయ్యా. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అదేవిధంగా నూతన సంవత్సరం 2024 సంవత్సరం మనందరికీ కూడా ఎంతో బ్రహ్మాండంగా, ఆరోగ్యంగా, సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో గడపాలని చెప్పి ఆ భగవంతుడైన యేసు ప్రభుని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మరి సెమీ క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తు అంటే అభిషక్తుడు, మాస్ అంటే ప్రార్థన.
అభిషేకుడికి ప్రార్థనే ఈ క్రిస్మస్ పండుగ. ఈ పండుగని దాదాపు సంవత్సరం కాలం పాటు ఎదురు చూస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసి ఆ యేసు ప్రభువుని ప్రార్థన చేసుకునే పండుగ. ఈరోజు లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం, నేడు దావీదు పట్టణం నందు రక్షకుడు జన్మించును, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తు జననం ఈరోజు ఈ ప్రపంచానికి ఎంతో మేలు చేసే కార్యక్రమం జరిగింది. ఏమిటి ఆ మేలంటే, ఆయన ఈ ప్రపంచానికి నేర్పిన ప్రేమ, దయ, క్షమాగుణం ప్రతి ఒక్క మానవుడికి అవసరము అని చెప్పి ఈరోజు మనం అందరం కూడా మాట్లాడుకుంటాం. ఆయన చెప్పిన ఈ బోధనలు ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా అత్యంత అవసరం అని చెప్పి మనం గుర్తు చేసుకోవాలి. అలానే మరి నెపోలియన్ బోనాపార్టే అని ఒక పెద్ద రాజు ఉండేవాడు. ఆయన ఎన్నో రాజ్యాల్ని జయించాడు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సామ్రాజ్యాల్ని కూడగట్టుకున్నాడు, ఎంతో మందిని యుద్ధంలో చంపి రాజు అవటం జరిగింది. అన్ని జయించిన తర్వాత చివరిలో ఒక మాట చెప్పాడు ఆయన, నేను ఇన్ని రాజ్యాలను జయించాను, ఇంతమందిని చంపి ఇంతమందిని మరి జయించి రాజ్యాన్ని అంతా కూడగట్టుకున్నాను, కానీ నేను ఏదో రోజు బలహీనుడిని అవుతాను. నేను బలహీనపడినప్పుడు నా రాజ్యాన్ని, ఈ సామ్రాజ్యాన్ని కూడా వేరే వాళ్ళు నా దగ్గర నుంచి దూరం చేస్తారు. కానీ యేసు ప్రభు నిర్మించిన సామ్రాజ్యం ప్రేమ అనేది పునాదుల మీద నిర్మించాడు. ఈ సామ్రాజ్యం ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉంటుంది. నేను నిర్మించిన ఈ సామ్రాజ్యాలు ఎప్పటికీ శాశ్వతం కాదు అని ఆ రోజే నెపోలియన్ బోనాపార్టే చెప్పడం జరిగింది. దాని సందేశం, ప్రేమతోటి ఎవరినైనా జయించవచ్చు, కక్షలు, కారుణ్యాలు లేదా యుద్ధం చేసి ఎన్ని సామ్రాజ్యాలు జయించినా, ఎంతమంది ఇచ్చినా అది శాశ్వతం కాదు అని ఈ ప్రపంచానికి చాటి చెప్పే మార్గం యేసు ప్రభు యొక్క గొప్ప సందేశం అని చెప్పి ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఆ విధంగా ఈరోజు ఆయన నేర్పిన బాటలో ప్రయాణించిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి చెప్పకుండా, మాట చెప్పకుండా ఎప్పుడు ఏ క్రిస్మస్ ప్రసంగం కూడా లేదు. ఈ మధ్యనే మనం అందరం తెలంగాణ ఎన్నికలు చూసాం. తెలంగాణ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి ఒక జైంట్ కిల్లర్ గెలిచాడు బీజేపీ పార్టీ నుంచి. ఆయన ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించాడు. ఒకరు కేసీఆర్ అయితే మరొకరు రేవంత్ రెడ్డి. ఇద్దరిని ఓడించి గెలిచాడు ఆయన. ఆయన రాజశేఖర రెడ్డి గారి గురించి ఈ మధ్య ఒక మాట చెప్పాడు. ఆయన అప్పుడు జడ్పీ చైర్మన్ గా పనిచేసేవాడు రాజశేఖర రెడ్డి గారు ఆయనలో 2004 నుంచి 2009. ఎవరు ఈ గెలిచిన వెంకటరమణారెడ్డి. ఆయన ఉదంతం చెప్తూ, ఒక రైతు తన కూతురు పెళ్లి కోసం పెళ్లి నిశ్చయం చేసుకున్నాడు. 15 రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాడు. కానీ పెళ్లికి కావాల్సిన డబ్బులు లేవు ఆయన దగ్గర. కావాల్సిన డబ్బులు లేకపోతే ఎందుకు లేవంటే, ఆయన పొలాన్ని అమ్మి ఆ కూతురు పెళ్లి చేయాలనుకున్నాడు. ఆ పొలం ఆన్లైన్లో ఎక్కలేదు. ఆ ఎంఆర్ఓ, అక్కడ ఉన్న ఎంఆర్ఓ దీన్ని ఎక్కనేయకుండా ఆపుతా ఉన్నాడు. ఏదో తన స్వలాభం కోసం అని చెప్పి రైతు రాజశేఖర రెడ్డి గారు ప్రజాదర్బార్కి వెళ్ళాలని చెప్పి హైదరాబాద్ వెళ్ళి ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. అప్పటికి 2 రోజులు అయింది. ఆయనకి ఇంటర్వ్యూ లభించలా. చివరికి బయట ఉండి ఒక మందు బాటిల్ తీసుకొని నేను చచ్చిపోతానని చెప్పి మందు తాగి చచ్చిపోతానని గొడవ చేస్తూ ఉన్నాడు. అప్పుడు పెద్ద ఆయనకి తెలిసి రాజశేఖర రెడ్డి గారికి లోపలికి తీసుకొని ఎందుకు గొడవ చేస్తున్నాడు. సరే లోపలికి వచ్చిన తర్వాత, ఏమిటి నీ కష్టం అంటే, ఇట్లా ఎంఆర్ఓ నా పాస్బుక్లు ఆన్లైన్లో ఎక్కించలేదు, నా పాస్బుక్లు ఇవ్వలేదు, నా పొలం అమ్ముకోవాలి, నాకు కూతురు పెళ్లి చేయాలని చెప్పాడు. వెంటనే రాజశేఖర రెడ్డి గారు కలెక్టర్ గారు, అక్కడ ఉన్న కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఎంఆర్ఓ గారిని లైన్లో తీసుకొని, నువ్వు రేపు ఉదయం కల్లా ఆ రైతు దగ్గరికి వెళ్ళి అతని పాస్బుక్లు ఇంటికి తీసుకువెళ్ళి నువ్వు అప్పు చెప్పి ఇవ్వాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంతేకాదు,
వెంటనే ఆ రైతుని అడిగాడు, ఎంతమంది పిల్లలు నీకంటే? 2 ఆడపిల్లలు 1 మగ పిల్లాడు అని చెప్పాడు. వెంటనే పక్కనున్న వ్యక్తికి చెప్పి 2 లక్షల రూపాయలు డబ్బులు తెమ్మని చెప్పి, ఈ 2 లక్షలు నీ కూతురు ఇద్దరికి లక్ష పెట్టి పెళ్లి చేయి, ఈ పొలం నీ కొడుకు ఉంచుకో, ఈ పొలం పెట్టగాకు, నీ కొడుకు పెట్టి నీ కూతురు ఇద్దరికి పెళ్లి చేయాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నారంటే ప్రాబులీ ఈ మనస్తత్వం క్రిస్టియానిటీ నుంచి ఈ కుటుంబానికి వచ్చిందని చెప్పి మనం గర్వంగా ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం. అకార్డింగ్ టు బైబిల్ దేవుని ఎవరు చూడాలి? హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, హిందూ పురాణాల ప్రకారం దేవుని ఎవరు చూడాలి? ఇస్లాం అసలు చూడాలి, ఎవరు చూడాలి? కానీ రకరకాల భావనతోటి, రకరకాల మూర్తి రూపాలతోటి, రకరకాల మతాల్లో వాళ్ళు దర్శించాలని చెప్తారు. కానీ డైరెక్ట్గా ఎక్కడ ఎవరికి కనపడలేదు. ఇట్స్ ఎ పవర్ ఆల్మైటీ. కానీ క్రిస్టియానిటీలో ఏంటంటే బైబిల్ ప్రకారం ఆ అదృశ్య శక్తి అయిన మహాశక్తివంతుడైన దేవుడు మనుషులు బాధపడుతున్నారు, మనుషులు శ్రమలు చేస్తున్నారు, విధ్వంసాలు చేసుకుంటూ ఉన్నారు, మనుషుల మధ్య సఖ్యత లేదు, ప్రేమ లేదు, మనుషుల జీవితాల్లో ఒక కొత్త మానవీకరణ చెందించాలని చెప్పి ఆయనే వాళ్ళ పాపాల నుంచి రక్షించాలని ఆ శక్తివంతుడు మనిషి రూపంగా పుట్టాడు. మనిషి రూపంగా పుట్టడమే కాదు, పుట్టిన రోజునే ఆయన చనిపోవాలని కూడా నిర్ణయించుకున్నాడు. ఆయన పుట్టుక ఎంత సందర్భము, ఆయన జీవించిన జీవితము, ఆయన మరణం అంతకంటే సందేశాలు. అందువల్ల యేసుక్రీస్తు ఆ శక్తివంతుల రూపంలో మనిషి రూపంలో పుట్టి, మనిషి శ్రమలు పడి, మనుషుల్లో ప్రేమను పెంచి, మనుషుల్లో వాక్యాలు చెప్పి, మనుషుల్లో బోధన చేసి, మనుషులు మార్చడానికి ప్రయత్నం చేసి, ఈ ప్రపంచం ఉన్నంతకాలం మనుషులు ఎలా కలిసిమెలిసి ఉండాలో ఒక సందేశాన్ని అందించి, మళ్ళీ ఆయన ఒక సాక్రిఫైస్, ఒక తన జీవితాన్ని ఒక అర్పణ చేసి, అంటే ఒక సాక్రిఫైస్ చేసి, పునఃప్రాయంగా తన ప్రాణాలను విడిచి మనుషుల కోసమే నేను చనిపోతున్నాను, ఈ పాపను రక్షించడం కోసమే నేను చచ్చిపోతున్నాను అని చెప్పినటువంటి మహాపురుషుడు బహుశా ఎక్కడా ఈ ప్రపంచంలో లేడు, యేసుక్రీస్తు మాత్రమే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్రమం తప్పకుండా క్రైస్తవులను ఎంతో ఆదరించి, అభిమానించి, మరి ఈ విధంగా వారు అనేక రకాలుగా సహకారాలు అందిస్తున్నారు. దావీదు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఈరోజు. మరి వారు సచివాలయ సృష్టికర్తని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనకి ఎలాంటి సచివాలయాలు లేవు. గ్రామంలో కానీ, పట్టణంలో కానీ, వార్డుల్లో కానీ అన్ని విధాలుగా సచివాలయాలు స్థాపించి తద్వారా ప్రజాసేవ చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు, అంటే ఆయన ఎమ్మెల్యేగా కాకముందు నుండి కూడా సెమీ క్రిస్మస్ ఫంక్షన్ జరగటం, ఆయన ఆధ్వర్యంలో జరగడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా నేను ఒకటి చెప్పాల్సుకున్నాను. యేసుక్రీస్తు మనకు చెప్పినటువంటి, ఈ లోకానికి అందించినటువంటి 2 వాగ్దానాలు, 2 సూక్తులు: దయాగుణం, ప్రేమ. దయాగుణం అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ 2 మాటలు నేను చెప్పి ముగిస్తాను. దయాగుణం అనేది యేసుక్రీస్తు శిలువపై ఉన్నప్పుడు కుడి చేతి పక్కన, ఎడం చేతి పక్కన 2 దొంగలు ఆయనతో పాటు సిలువైపడతారు. ఆ 2 దొంగల్లో ఒక దొంగ, నువ్వు రక్షకుడు కదా, నువ్వు రక్షించుకొని మానవుడు రక్షించు కదా అని చెప్పని ఎడం చేతి వైపు ఉన్నటువంటి దొంగ మాట్లాడతాడు. కుడి వైపు ఉన్నటువంటి దొంగ, అయ్యా మేము దొంగలం, మా స్వార్థం కోసం ఎన్నో హత్యలు చేసినటువంటి మాకు ఈ శిక్ష సరైనదే, ఏ తప్పు చేయనటువంటి నీకు శిక్ష పడటం అనేది సరైనది కాదు. దయామయ
నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోగలవా అని చెప్పని అడిగినప్పుడు నరరూప రాక్షసుడైన దొంగని ఆ క్షణంలో క్షమించి నేడు నీవు కూడా నాతో పాటు పరలోకంలో ఉండు అని చెప్పని యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. అలాంటి దయాగుణం క్షమాగుణం మనకి ఈ లోకానికి యేసుక్రీస్తు మనకు అందించినటువంటి 2 మాటలు ఈ లోకంలో మనం విన్నాం. వాసవి సేవా సమితి విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన స్థానిక శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి గారు మాట్లాడుతూ వాసవి సేవా సమితి విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ను విడుదల చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి శుభాలు జరగాలని కోరుకుంటున్నాను. విద్యానిధి కమిటీ వారు ప్రభుత్వ విద్యాలయాల్లో నోట్బుక్స్ పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. వారి ఆధ్వర్యంలో వాసవి సేవా సమితి విద్యానిధి కమిటీ వారి సహకారంతో ఈరోజు 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా గడపాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా పెద్దన్న గారు ఈరోజు విద్యా సంస్థలు కాకుండా అనేక సంస్థలు 14 సంస్థలు ఏర్పాటు చేయించి అందరికీ కూడా ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తూ గత 25 సంవత్సరాల నుంచి సిల్వర్ జూబ్లీ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం. సిల్వర్ జూబ్లీ ఇయర్లో బ్రహ్మాండంగా సేవలు అందించిన పెద్దలందరికీ కూడా పూర్వ అధ్యక్షులకి ప్రస్తుత అధ్యక్షులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు. కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ గణితం మన జీవితాలలో ప్రముఖ పాత్ర పోషించిందని, విద్యార్థులను పురోగతిని కనడంపై ఆసక్తిని పెంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎంఆర్కే సతీష్ బాబు, గణిత శాస్త్ర సాయి కుమార్, సిహెచ్ శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, బసవయ్య, బాజీ శివరామ ప్రసాద్, నాగరాజు పాల్గొన్నారు. వీ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చంద్ర షాపింగ్ మాల్ లో 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. 2000 రూపాయలు ఆఫై కొనుగోలుపై స్పాట్ బహుమతులు. 1000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది లక్కీ డ్రాలో మొదటి బహుమతిలో 1 కిలో వెండి, 2వ బహుమతి డైనింగ్ టేబుల్ సెట్, 3వ బహుమతి దివాన్ కాట్లను గెలుచుకోండి. 3000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల విలువ గల ప్రీమియం శారీస్ స్పెషల్ కలెక్షన్స్. శారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్, కిడ్స్ కలర్ఫుల్ కలెక్షన్స్ పై పండగల వేళ అద్భుతమైన ఆఫర్లు, అవాక్కయ్యే తగ్గింపు ధరలు, సరికొత్త కలెక్షన్లు, అద్భుతమైన ఉచిత బహుమతులు. 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. విచ్చేయండి గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు వీ న్యూస్. రొంపిచెర్ల మండలంలో వీరెడ్డిపాలెం గ్రామంలో గల ఏపీ మోడల్ స్కూల్లో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర భాష హిందీ పరీక్షలో అత్యంత ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆ పాఠశాలలో అఖిల్ భారతీయ రాష్ట్ర భాషా వికాసం సమితి ముంబై వారిచే నిర్వహించిన ఈ పరీక్షలో 300 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించి హిందీ భాషలో శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయురాలు ఎస్కే సల్మాకు ఆదర్శ ఉపాధ్యాయ పురస్కార ప్రమాణ పత్రం, బంగారు పత్రమును పంపిణీ చేశారు. అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు హిందీ భాష నేర్చుకునే అవకాశం కల్పించినందుకు హిందీ భాష అభివృద్ధికి కృషి చేసిన ప్రిన్సిపల్ బి రవినాయక్ ఆదర్శ ప్రార్థనాధ్యాపక్ పురస్కారంతో సన్మానించి ప్రమాణపత్రం, బంగారు పత్రం అందజేశారు. రొంపిచెర్ల గ్రామంలో మెయిన్ సెంటర్లో సెంటర్ లైటింగ్ కావాలని గ్రామస్తులు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కోరగా వెంటనే సెంటర్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినందుకు గ్రామస్తులు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ పడాల చక్రారెడ్డి, పల్లెల హనిరెడ్డి, పడాల మల్లారెడ్డి, పడాల వీరారెడ్డి, షేక్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన సందర్భంగా రొంపిచెర్ల గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహం దగ్గర గోపిరెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వైఎస్ విగ్రహం దగ్గర లైటింగ్ ఏర్పాటు చేయడం అయింది. వారికి ఎమ్మెల్యే గారికి ప్లస్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా విలేజ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో ఈ రోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై అవగాహన కొరకు నర్సరావుపేట మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎస్ఎస్ఎన్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్ఎస్ఎన్ కళాశాలలో చిన్నారులు ఏర్పాటు చేసిన గిరిజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులు, క్రీడాకారులు, సచివాలయ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 26వ తారీఖు నుంచి డిసెంబర్ 26వ తారీఖు నుంచి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా ఈరోజు 5 క్రీడల్లో క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ అండ్ ఖోఖో ఈ 5 క్రీడల్లో ప్రతి గ్రామం నుంచి ప్రతి సచివాలయ స్థాయిలో కూడా కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. సచివాలయ స్థాయి, అదేవిధంగా తర్వాత మన నియోజకవర్గ మండల స్థాయి, తర్వాత నియోజకవర్గం, తర్వాత జిల్లా, తర్వాత రాష్ట్ర స్థాయి. ఈ విధంగా గెలుపొందిన టీమ్స్కి అనేక బహుమతులు, పారితోషికాలు అన్ని కూడా ఏర్పాట్లు చేస్తూ ఈరోజు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే క్రీడలు అనేవి ప్రతి ఒక్క మనిషి కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఆరోగ్యం బాగా ఉండాలంటే ఆడే కార్యక్రమం చేయాలి. ముఖ్యంగా
స్కూల్ పిల్లలకి. ఈరోజు పిల్లల్ని చదువు 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 అనే పేరు మీద ఎక్కడ కూడా క్రీడల మీద ఆసక్తి కానీ క్రీడల్లో ఆడించే కార్యక్రమాలు కానీ స్కూల్స్లో ఇవాళ చాలా చోట్ల మనం మిస్ అవుతాము. దాదాపు నేను అనుకోవడం ఈ 70-80% మిస్ అవుతాం. ఓన్లీ 30% ఈరోజు ఆడుతున్నారు. కాబట్టి కంపల్సరీగా రోజు 1 hour అయినా ఈరోజు ప్రతి పాఠశాలలో, ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో ఈ యొక్క క్రీడల్ని ప్రోత్సహించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉత్సాహాన్ని తీసుకొచ్చి ఆంధ్రాని మొత్తం కదిలించే కార్యక్రమం చేశారు. వాళ్ళు ఇది ఒక మంచి అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరూ గ్రామాల స్థాయిలో లేకపోతే సచివాలయం స్థాయిలో అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ క్రీడల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నర్సరావుపేటలో ఈరోజు ర్యాలీ ఏర్పాటు చేసిన మన ఆర్గనైజర్స్ అందరికీ, అలానే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా జేసీ గారు పాల్గొనడం చాలా సంతోషమైన విషయం. నాకు కొంచెం ఇంపార్టెంట్ పని ఒకటి ఉంది కాబట్టి నేను సెలవు తీసుకుంటాను. మిగిలిన కార్యక్రమం అంతా కూడా జేసీ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. డిసెంబర్ 26 నుంచి మనం ప్రారంభం చేసుకోబోతున్నాం ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీ ఫిట్ అండ్ లీడ్ ఫిట్. సో అందరం ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. సో అందులో భాగంగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సెక్రటేరియట్ లెవెల్ నుంచి కూడా వయసుతో సంబంధం లేకుండా 15 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క యువకులు అందరూ కూడా దీంట్లో నమోదు చేసుకున్నారు ఆన్లైన్ ద్వారా. సో మన జిల్లాలో అయితే 90% నమోదైంది. సో ఇంకా చాలామంది ఇప్పుడు నమోదు చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. సో టీమ్స్ ఫామ్ చేసి ఇప్పుడు ఎలా అయితే మేము వస్తున్న మార్గ మధ్యలో కూడా చాలా చోట్ల మేము ఆడుతుంటే తెలియకుండానే చాలా ఇన్వాల్వ్ అయిపోయాం. పిల్లల్లాగా మేము కూడా ఆడుకున్నాం. సో గేమ్స్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనం మన ఐడెంటిటీని మర్చిపోయి మనలో ఒక ఉత్సాహం వస్తుంది. అది మనకి రోజులో ఒక 1 hour అయినా సరే వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ ఏదైనా స్పోర్ట్ ఆడడం వల్ల మనం ప్రతిరోజు కూడా హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజులో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న వయసులోనే చాలా మందికి వస్తున్నాయి. 40 ఏళ్ళకే గుండెపోటులు ఇలాంటివి వస్తున్నాయి. సో డయాబెటీస్ వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి. సో దీనికి ఒకటే నివారణ ఏంటంటే మన శరీరాన్ని మనం ఒక 1 hour పాటు ఎక్సర్సైజ్కి కేటాయించాలి. సో అలాగే కొంతమందిలో ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ కూడా ఉంటాయి. ఆ టాలెంట్స్ కూడా గుర్తించి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన ఇండియా ఎక్కువ మెడల్స్ సాధించడానికి కూడా ఈ ఆడుదాం ఆంధ్ర అనేది ఒక బేసిక్ ప్రోగ్రామ్ కింద, స్టార్టింగ్ ప్రోగ్రామ్ కింద జనాల్ని మోటివేట్ చేయడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నరసరావుపేటలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై అవగాహన కొరకు మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎస్ఎస్ఎన్ కళాశాల వరకు ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నరసరావుపేట.